అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 175వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 176వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 176. ఓం హరిసోదర్యై నమః. ఓం హరిసోదరి. ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హరిసోదర్యై నమః అని పలుకోవలెను. హరిసోదరి, హరికన్నా ఈషద్భేదము కొంచెము కలది అని అర్థము. అపరేయ మితస్త్వాన్యాం ప్రకృతిం విధిమే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్ దేవాత్మశక్తిం స్వగుణైర్నిర్గూఢాం. కృష్ణ పరమాత్మతో సమానమైన ఏకమైన ఉదరం, ఉత్ ప్లస్ అరం ఉదరం, కొంచెము భేదము కలది, అవచ్ఛేదకమని భావము. హరికంటే ఈషద్భేదము కలది కాన పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హరిసోదరి అనబడును. మిక్కిలి కపటము ఉచ్ఛేహరం కలది అనగా అత్యల్ప మిథ్యాభూతమైన మాయోపాధిక చైతన్యవస్థావిశేషము రూపము కలదని అర్థము. ఇది అపరా ప్రకృతి, జడ ప్రకృతి. ఇంతకంటే అన్యము జీవభూతము అయిన ఆ పరాప్రకృతిని తెలిసికొనము. ఈ పరాప్రకృతి చేత ఈ ప్రపంచము ధరింపబడుచున్నది అని కృష్ణ భగవానుడు గీతలో స్వీయ శక్తి అయిన పరాప్రకృతి తత్వమును వివరించినాడు. దేవాత్మం శక్తిం స్వగుణైర్నిర్గూఢాం. తనకంటే భిన్నము కాని సత్వగుణాదుల చేత ఆచ్ఛాదితము దేవస్వరూపము అయిన ఆ ఆత్మశక్తిని మునులు కనుగొనిరి అని శృతివచనము. ఏవం విధములైన స్మృతిశ్రుతుల వలన ఈశ్వరుడు రూపభేదము కలవాడని తెలియనగుచున్నది. కావున జగన్మాత హరికంటే కొలది భేదము కలది అగుట వలన పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హరిసోదరి అని కీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హరిసోదర్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.